ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. రోగాల నుంచి, బలహీనత నుంచి దేవుడు మనల్ని తప్పకుండా ఆయన విడిపిస్తాడు. ఒకవేళ ఎవరైనా వ్యాధులతో కృంగిపోయి బలహీనపడి ఇక్కడికి వచ్చారా, దేవుడు తను వాక్కును పంపి ఆయన బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన బాగు చేస్తాడండి. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఆయన రక్తాన్ని చిందించాడు. దేనికోసమంటే మనందరికీ రక్షణ ఇవ్వడానికి. అంత మాత్రమే కాదు, మనకు స్వస్థతనివ్వడానికి దేవుడు ఆయన తన రక్తాన్ని చిందించారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు తప్పకుండా ఆయన జరిగించేటువంటి దేవుడు. అంటున్నారు 30వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి స్తోత్రం. నేను నీకు మొరపెట్టినప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచావయ్యా, నన్ను బాగు చేసావు నాయనా, నీకు వందనాలని దేవుని వాక్యంలో అతడు సెలవిస్తూ ఉన్నారు. అనేక మంది బాగుపడ్డారండి. అనేక మంది వ్యాధిగ్రస్తులను దేవుడు తాకినట్లుగా ఆయన లూకాసు వార్తలు చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగులను ఆయన బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకమందంతటా సంచారం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరిచినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. ఈ రోజుకి కూడా దేవుడు ఆయన మనల్ని బాగు చేయడానికి సమర్థుడు. అనేక మందిని ఆయన వ్యాధుల నుంచి విడిపించాడు. చూడండి, మత్తయి సువార్తలో చూసినట్టయితే యాయీరు తన కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అవునా కాదా? ఆమె వ్యాధి చేత, బలహీన చేత ఉన్నప్పుడు ఏసీ దగ్గరికి వచ్చారు. ఈలోపే ఆమె చనిపోయిందంటే, అయ్యా ఆమె నీ కుమార్తె చనిపోయింది, ఇంక ఆయన్ని సేవకుని ఇబ్బంది పెట్టొద్దంటే, అయినను కూడా దేవుడు అక్కడ ఒక మాట చెప్తాడు. ఆమె స్వస్థత పొందుకుంటుంది, తప్పకుండా ఆరోగ్యాన్ని పొందుకుంటున్నప్పుడు ఆమె అక్కడ లేచి బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శతాధిపతి కూడా అక్కడ ప్రార్థన చేస్తాడు. తన దాసుని యొక్క స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతం జరిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనందరికీ తెలుసు, హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అతడు ప్రార్థన చేశాడు. ప్రవక్త వచ్చి చెప్తాడు, ఇదిగో ఇంకా కొన్ని దినాలు నువ్వు చనిపోతావు, ఇంకా కొన్ని నెలల్లో చనిపోతావు, కొన్ని వారాల్లో నువ్వు చనిపోతావు, ఇంకా బ్రతకడానికి అవకాశం లేదు, నీకు వచ్చిన వ్యాధి చాలా భయంకరమైనటువంటి వ్యాధి కదా. ఈ రోజుల్లో ఇవే మాటలు వినబడతా ఉంటాయి, మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఈ వ్యాధికి ఇంకా మందులు లేవు. 1,00,000 మందిలో, 1,00,00,000 మందిలో ఒకళ్ళకి వచ్చిందండి. ఆ ఒక్కడు నీవెవరో తెలుసా? నిజమైన దేవుడిని ఎరిగిన వ్యక్తివి కనుక దేవుడు నిన్ను బాగు చేయడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందిలో ఒకడు నువ్వైనా నీవు ఎవరు అంటే దేవుడిని ఎరిగిన వాడు కనుక ఆ స్వస్థత తప్పకుండా నీకు దేవుడు అనుగ్రహిస్తారు. హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు. ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు చనిపోతావన్నారు. అతడు మళ్ళీ గోడ తట్టు ముఖం తిప్పుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చెయ్యగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనకొస్తున్న శ్రమల్లో, మనకొస్తున్న బాధల్లో, కష్టాల్లో, రోగాల్లో, సమస్యల్లో మనం చేస్తున్న పని ఏంటి? ఏ పని చేస్తున్నాం? దేన్ని మనం ఆశ్రయిస్తున్నాం? మన ఆలోచన ఎలా ఉంటుంది? మనం మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం? దేనికి మనం ప్రాముఖ్యతను ఇస్తున్నాం? దేనికి మనం ప్రాధాన్యమైన స్థానాన్ని ఇస్తున్నాం, స్థలాన్ని ఇస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. హిజ్కియా అంట ఆ మాట వినగానే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వెంటనే మరలా ప్రవక్తను పంపించేశాడు. ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అయ్యా హిజ్కియా కన్నీరు గారుస్తూ ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నాను. మళ్ళీ వెళ్ళి చెప్పు, అతని ప్రార్థన నేను అంగీకరించాను, అతని కన్నీరు నేను చూశాను, హిజ్కియాకి మరలా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని మరలా హిజ్కియాకి చెప్పమన్నప్పుడు ప్రవక్త వచ్చి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్కును పంపి, తన సేవకుని పంపి ప్రార్థన ద్వారా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. నీకు వచ్చిన బలహీనత ఏంటి? కురింగిపోతున్నావా? నీ కుటుంబ సభ్యులకు వచ్చిన బలహీనత ఏంటి? కురింగిపోతున్నావా? ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన అద్భుతాలు ఆయన జరిగించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా మనకొచ్చే భయాలన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడంటే కీర్తనకారుడు సెలవిస్తున్నారు. చూడండి 34వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, విడిపించెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి నాకు విడుదల కలుగజేశాడు. ఆ భయాలన్నింటిలో దేవుడు ఇక్కడ భక్తుడు చేసినటువంటి పని ఏంటంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. భయాలు, చాలా రకరకాల భయాలు కదా. బిడ్డల భవిష్యత్తులు ఏమైపోతాయో, బిడ్డలు ఏమైపోతారో, వాళ్ళ స్థితిగతులు ఏమైపోతుందో, మన పరిస్థితి ఏమైపోతుందో, మనకున్న ఆ ఆరోగ్యం, మన స్థితి ఎలా ఉంటుందో, నిజంగానే చాలా భయాలు ఈ రోజుల్లో. ఆ భయాలన్నిటిలో నుంచి విడుదల పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రులారా, తల్లులారా, అమ్మ, దేవుడు ఒక కుటుంబంగా మనల్ని ఏర్పాటు చేశాడు. బిడ్డల కోసం ప్రార్థించవలసిన అవసరత చాలా ఉంది. వారి కోసం కన్నీరు గార్చాల్సిన అవసరత చాలా ఉంది. వారి కోసం మనం ప్రార్థన సహాయం అందించాల్సిన అవసరత చాలా ఉంది. తల్లిదండ్రులంగా మనం బిడ్డలకు ఏదైనా బలహీనత వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది నీ పరిస్థితి? కొంతమంది చాలా కఠినపరి చేసుకుంటారండి, మనసులు కఠినపరి చేసుకుంటారు. కొంచెం కూడా వారికి వచ్చిన బలహీనతలో ఆవేదన చెందరు, దుఃఖపడరు. వాళ్ళకు వచ్చిన పరిస్థితుల గురించి ఆలోచన చేయరు, కన్నీరు గారుద్దామన్న ఆలోచన కూడా ఉండదు. కఠినం చేసేసుకున్నారనమాట. తల్లులు అలాగే ఉంటున్నారు, తండ్రులు అలాగే ఉంటున్నారు. వారి పరిస్థితుల గురించి ఆలోచన లేదు, వాళ్ళ వివాహాల గురించి ఆలోచన లేదు, వారి ఉద్యోగాల గురించి ఆలోచన లేదు. ఈ మధ్య స్త్రీల సమాజంలో ఎక్కువగా ఒక ప్రార్థన చేస్తున్నాం. మేము వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాం. చాలా వయసు మీద పడిన వారి పిల్లలు చాలామంది కనబడుతూ ఉంటే వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలోచన ఉండట్లేదు. 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు వివాహాలు జరగని బిడ్డల పట్ల వాళ్ళకి భారం ఉండట్లేదు. దయతో నన్ను క్షమించాలి. ప్రార్థన చేయాలి, బిడ్డల ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ భవిష్యత్తుల కోసం కన్నీరు గార్చాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఉందా అటువంటి భారం? మనకి కుటుంబం పట్ల భారం ఉందా? కష్టార్జితం దీవించబడాలన్న ఆశ, ఆ తృష్ణ ఉంటుందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? నా చేతులు కష్టార్జితం ఆశీర్వదించండి అయ్యా. కుటుంబం మీద శ్రద్ధ ఉంటుందా? బిడ్డల మీద శ్రద్ధ కలిగి మనం జీవించగలుగుతున్నామా? మంచివాడంట తన పిల్లని ఏం చేస్తాడంట? అందరూ చెప్పాలండి, ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఈ లోకపరంగా వాళ్ళ కోసం మనం కష్టపడాలి, శ్రమపడాలి. వాళ్ళ ఆశీర్వాదం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికంగా ప్రార్థన వారికి అందించాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి. అన్ని విషయాల్లో తల్లిదండ్రులుగా యోగ్యంగా మనం ప్రవర్తించాలి. బిడ్డలు కూడా వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచన ఉండట్లేదు. యవన బిడ్డలకి చదువుల్లో పట్టుదల కలిగి మంచిగా చదివి ఉన్నతమైన స్థానంలోనికి రావాలి. తగిన కాలంలో ఏ సమయంలో ఏం జరగాలో ఆ రీతిగా నేను ఆలోచన కలిగి ముందుకు నడుచుకోవాలన్న అది కూడా శ్రద్ధ కూడా చాలా మందిలో కనబడట్లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి, గోజాడాలన్న ఆలోచన కూడా చాలా మందిలో రావట్లేదు. దేవుని సన్నిధిలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనకు వచ్చే ప్రతి సమస్యలో, శ్రమల్లో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడంట ఆయన మనల్ని విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. అందులో సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు నుంచి రోధించాలి, కన్నీరు గార్చాలి. బిడ్డల కోసం, కుటుంబం కోసం, వారి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసే అనుభవాల్లోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి పిలుపునిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా పాపాల విషయమై ప్రార్థన చేసే అనుభవాలు ఉంటుందా? ఈ అనుభవము పాపం చేసినా కానీ పశ్చాత్తాపం ఎక్కడా కనబడట్లేదు. పాపం చేశానన్న ఆలోచనే ఉండట్లేదు. అమ్మో ఈ పని చేశానే, నా మీదకి ఏమైనా దేవుడు ఉగ్రతను పంపిస్తారా, లేకపోతే ఏదైనా పాపం, లేకపోతే ఏదైనా నా ఇంటి మీదకి ఏదైనా ఆ ఉగ్రత వస్తుందా, దేవుని దృష్టికి యోగ్యంగా నేను ప్రవర్తించట్లేదే, ఏదైనా సంభవిస్తుందా అన్న భయము ఉండట్లేదు.
పాపము నుంచి విడుదల పొందుకోవాలన్న ఆలోచన కూడా ఉండట్లేదు. దిద్దుబాటు లేదండి, దిద్దుకోవటం లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసే అనుభవాలు లేవు. ఒక ఆయన ప్రార్థన చేశాడు, తాను చేసిన ఒకే ఒక్క తప్పిదాని గురించి ఎంత పశ్చాత్తాపడ్డాడో దావీదు కదా, మనందరికీ తెలుసు కదండి. 51వ కీర్తనలో అతడు చేసినంత ప్రార్థన విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉందా దేవుని సన్నిధిలో? రాత్రి కాలంలో పాపం చేస్తాం, మళ్ళా ఉదయకాలానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన చేసేస్తూ ఉంటాం. అయ్యో ఇలా బ్రతికేనే, ఇలా జీవించానే, గడిచిన వారమంతా ఇన్ని తప్పులు చేశానే, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ పాపాల కోసం పరిహారం పొందాలన్న ఆలోచన కలుగుతుందా? పాపాలు గుర్తొస్తున్నప్పుడు కన్నీరు గార్చగలుగుతున్నామా? పాపాత్మురాలైన స్త్రీ మనందరికీ తెలుసు కదా, ఆమె విస్తారమైన పాపాలు చేసిందంట. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అత్తరు గుడ్డి తీసుకొని వచ్చిందంట. ఏం చేసింది ఆమె? తన కన్నీటితో యేసయ్య పాదాలను తడిపిందంట. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచిందంట. వాటికి ఆమె ఆమె తీసుకొచ్చినటువంటి ఆ అత్తరును పూసి యేసయ్యను ప్రేమించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎంతగా దేవుని ప్రేమించిందో చూడండి. ఆమె పాపం చేయడానికి మాదిరి కాదు మనకు చూపించింది, ప్రేమించడానికి మాదిరిని చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపడుతున్నామా? పాపాలు గుర్తొస్తున్నాయా? అసలు నువ్వు చేసింది పాపమని నీ మనసు నిన్ను గద్దిస్తూ ఉందా? గద్దించట్లేదు. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే పరిస్థితులు ఉండట్లేదండి. అతిక్రమలను దాచిపెట్టేసేవారే ఎక్కువైపోతున్నారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మహాకనికరం పొందుకోవడానికి ప్రయాసపడేవాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. యవనసులు పాపంలోనే ఉండిపోతూ ఉన్నారు. పురుషులు, స్త్రీలు, చిన్నబిడ్డలు అందరూ పాపంలోనే. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా బ్రతికే వారు చాలామంది కనబడతా ఉన్నారు. కానీ ప్రార్థన చేసినప్పుడు పాపాలు ఆయన క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వాదంలోనికి తప్పకుండా నడిపించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. పాపాల విషయంలో ప్రార్థన చేసే అనుభవాలు, పశ్చాత్తాపడే అనుభవాలు ఉన్నాయా? శ్రమలో దేవునికి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? అనారోగ్యం వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టి అద్భుతాలు పొందుకునే అనుభవాలు ఉంటున్నాయా? చివరిగా ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. రక్షణకు కూడా దేవుడు ప్రార్థనని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మనం రక్షించబడాలంటే మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలండి. అంత్య దినాలలో మనము ప్రార్థన చేసే అనుభవాలు ఖచ్చితంగా మనం పొందుకోవాలి. గొప్ప ప్రార్థనా పరులుగా మనం తీర్చిదిద్దబడాలి. గడిచిన వారాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని కుమారుడే ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, యాచించి, అయ్యా ప్లీజ్ అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోండి అయ్యా, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానయ్యా, నన్ను కాపాడండి అయ్యా, నన్ను ఈ మరణంలో నుంచి తప్పించండి ప్రభా, మూడో దినాన పునరుద్ధారుడై తిరిగి లేవాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ఆయనే అంగలారుస్తూ కన్నీరు జారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మన పరిస్థితులు అలా కొన్ని ఏంటండి ఒకసారి ఆలోచన చేయాలి. రక్షించబడడానికి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు అందరూ చెప్పండి రక్షించబడతాడని ఉంటుంది కదా. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడంటే ఏం చేస్తున్నాం? మనం బాప్తీసం తీసుకుంటున్నాం కదా. నమ్మని వానికి శిక్ష ఉంది అని భయపడి బాప్తీసం తీసుకుంటున్నావు. నువ్వు రక్షించబడ్డావా అని ప్రశ్నిస్తే అర్థం ఏంటి? నువ్వు బాప్తీసం తీసుకున్నావా అని అర్థం. బాప్తీసం తీసుకున్నావా అంటే రక్షించబడినట్లుగా మనం గుర్తుగా తీసుకొని బాప్తీసం పొందుతున్నావు. అయితే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఇదిగో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షించబడతాడు. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మాట మనం చదువుతున్నాం కదా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? చాలు చాలు చాలు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు అన్నప్పుడు, నమ్మి బాప్తీసం పొందాలి అన్నప్పుడు బాప్తీసం పొందుకుంటున్నావు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలన్నప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు మన జీవితాలను సిద్ధపరచుకోలేకపోతున్నాం? మన పాపాల కోసం ఎందుకు పశ్చాత్తాపడలేకపోతున్నాం? విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరికి ఎందుకు మనం రాలేకపోతున్నాం? ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం?
ప్రార్థన అంటే ఏదో మామూలుగా ప్రార్థన కాదు. ఒక కుర్రోడు చెప్పాడంట, నేను దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాను తెలుసారా అని చెప్తున్నాడు పక్కన కుర్రోడితో. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? అవునారా? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావురా? నీ ప్రార్థన సమయాలు ఏంటో చెప్పురా. నా ప్రార్థన సమయమా, మా అమ్మ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడితే అప్పుడు ప్లేట్ ముందు పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కోసం ప్రార్థన చేసుకొని తింటాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ ప్రార్థన, మళ్ళా లంచ్కి ప్రార్థన, మళ్ళా ఎప్పుడు డిన్నర్. 4వసారి పెట్టినా కానీ 4 సార్లు కూడా నేను ప్రార్థన చేయగలను రా. నేను 4 సార్లు కూడా ప్రార్థన చేస్తాను. అదేనా ప్రార్థన? దేవుని సన్నిధిలో కార్యాలు పొందుకునే వరకు. అందుకే మత్తయి సువార్త 7:7 అంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దాన్ని ఇంకొక భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు దొరికే వరకు నువ్వు వెతకండి, మీకు ఇచ్చే వరకు అడగండి, తలుపు తెరిచే వరకు తట్టండి, ప్రార్థన చేయాలి. యాకోబు అలాగే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయను. పురుషులు కన్నీటి ప్రార్థన చేసి అనుభవాలు పొందుకోవాలి. యాకోబుని గురించి ఏమని రాయబడి తెలుసా? అతడు మగసిరి కలిగిన వాడు అని రాయబడి ఉంటుంది. ఎందులో మగసిరి తనం కనపరిచాడో తెలుసా? కన్నీరు గార్చడంలో. అందుకే జ్యోతిరాజు గారు చాలాసార్లు చెప్తారు, దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీరు గారుస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మగసిరి కలిగిన వారు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో కన్నీరు గార్చగలిగిన వారు మగసిరి కలిగిన వారు. ఎక్కడో యాకోబు గురించి మనం చెప్పుకోవడం కాదు, మన బిషప్ తండ్రి గారు మగసిరి కలిగిన వాడు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ ఉంటారు, చాలా కన్నీరు గారుస్తారు. ఇర్మియా అంటాడు, విలాప ప్రవక్త అని పేరు తెచ్చుకున్నాడు. నా జనులలో హతమైన వారిని గూర్చి నా కన్నులు దివారాత్రులు, నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను, నా తల జలమయముగాను ఉండనుగా. కానీ ఇర్మియా ప్రార్థన చేస్తాడండి. పురుషులు ప్రార్థన చేసేవాళ్ళు లేరా? కన్నీరు గార్చేవాళ్ళు లేరా? సిగ్గుపడనక్కర్లేదు. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మన ఆత్మలు మనం కృమ్మరించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా అద్భుతాలు జరిగిస్తారు. దేవుడు మనల్ని ఐక్యపరిచారు. నిన్ను కుటుంబముగా దేవుడు ఏర్పాటు చేశాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుంటూ పవిత్రమైన చేతులెత్తి కోపమును సంశయములు లేని వారై ప్రార్థన చేసేవారుగా మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి. స్త్రీలమైన మన మీద కూడా చాలా గొప్ప భాగ్యం, భారం ఉంది. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవ్వనులు లేకుండా అపవాది గర్జించు సింహాలు తిరుగులాడుతూ ఉంది. దానికి అప్పగించేస్తామా మన పిల్లల్ని? మరణానికి అప్పగించేస్తామా? ఏదైనా అపాయం కీడు పొంచి ఉందంటే చూస్తా ఊరుకుంటామా అండి? మనం ఏదైనా పాము వచ్చి వెళ్ళిపోతా ఉందంటే చూస్తా ఊరుకుంటామా? దాన్ని చంపే వరకు మనం ఊరుకోం కదా. అలాంటి అపవాది గర్జించు సింహాలు తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఎలా మౌనంగా ఉండగలం? ఇర్మియా భక్తుడు అందుకే సెలవిస్తాడు, రోదనం చేసే స్త్రీలను పిలవనంపండి, కన్నీరు గార్చే వారిని పిలవనంపండి, తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపండి. వారు మన కోసం రోధించాలి, అంగలార్చాలి, కన్నీరు గార్చాలి. మన బిడ్డలు రాజమార్గంలో తిరగాలి, మన యవ్వనులు రాజమార్గంలో తిరగాలి, మన పసిపిల్లలు వీధుల్లో తిరిగినట్లుగా వారి కోసం మనం ఏం చేద్దాం? కన్నీరు గారుతాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీరు గార్చే రోజులు రావాలి, మొర్ర పెట్టే రోజులు రావాలి. ఒక యవ్వన స్త్రీ తన పెనిమిటి కోల్పోయినప్పుడు ఎలా రోధిస్తుందో అలా రోధించే అనుభవాలు అందరం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉందా ఈ అనుభవాలు? ఉన్నాయా? శ్రమలో ప్రార్థన చేసే అనుభవాలు, బలహీనతల్లో వ్యాధుల్లో ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? కుటుంబం కోసం కన్నీరు గారుస్తున్నామా? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా? పాపం కోసం పశ్చాత్తాపడుతున్నామా? రక్షణ కోసం పశ్చాత్తాపడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా? అంగలారుస్తున్నామా? అలాగే నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నామా? మన పెద్దల కోసం ప్రార్థన చేస్తున్నామా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఉందా నాయకుల కొరకు? అపోస్తలుడైన పౌలు అందుకని చాలా పత్రికల్లో ఆయన ఏమని కోరుకుంటాడో తెలుసా? మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తాడు. దేవుని సేవకులమైన మా కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ ప్రార్థనలు చాలా అవసరమైంది మాకు.
ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రార్థన చేయాలి. కన్నీరు గార్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన అద్భుతాలు జరిగిస్తారు. పరిస్థితులను ఆయన తారుమారు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు జరిగినాయండి. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు యూదులందరి మీదకి వచ్చినటువంటి మరణం నుంచి దేవుడు తప్పించలేదా? శాసనాలు తారుమారు చేయలేదా? దానియేలు ప్రార్థన చేసినప్పుడు శాసనాలు తారుమారు చేయలేదా? జరుగుతాయి. హిజ్కియా రిపోర్ట్స్ మార్చలేదా? రిపోర్ట్లన్నీ మారిపోయినాయి కదా. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎలా ఉంది మన పరిస్థితి? ఒకసారి ఆలోచన చేసుకుంటూ అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. దేవుని బలమైన కార్యాలు అందరి జీవితాల దేవుడు జరిగించినట్లుగా దేవుడు తన ఆలయంలో మన ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి నా దేవునికి ప్రార్థన చేశాను. నీ దేవుడు ఉన్నాడా? ఇక్కడ నీవు ఆరాధన చేస్తున్న దేవుడు నీ మధ్యలో ఉన్నాడా? నీ ప్రార్థన వింటున్నాడా? ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. ఆయన తన నివాస స్థలంలో ఉంటాడు అని నమ్మిన వారు అందరూ హృదయపూర్వకంగా మౌనంగా ఉండొద్దు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యవనస్తుడా, నీ భవిష్యత్తు కోసం 1 నిమిషం ప్రార్థన చేయండి. అయ్యా, ఇదిగో బిడ్డల కోసం 1 నిమిషం ప్రార్థన చేద్దాం. కుటుంబాల కోసం ప్రార్థన. నీ భార్య కొరకు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ఆమెకున్న బలహీనతలో, ఆమెకున్న రోగములు ప్రార్థన చేసావా? నీ యజమానునికున్న బలహీనతలో ఎప్పుడైనా కన్నీరు గార్చిన అనుభవాలు ఉన్నాయా? నీ బిడ్డల కోసం ఎప్పుడైనా కన్నీరు గార్చిన అనుభవాలు? బలహీనతలో చాలా భయంకరమైనటువంటి మానసిక వేదనతో ఉన్నప్పుడు ప్రార్థన చేసి వారికి నీ సహాయాన్ని అందించావా? ప్రార్థనలో నీ సహకారాన్ని అందిస్తున్నావా? ప్రార్థనలో వాళ్ళని ఎత్తిపడుతున్నామా? మనం చేయగలిగింది అది ఒక్కటేనండి. దేవుని చేతులకు వారిని అప్పగించినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. ఇంకా ఎవరైనా బలహీనతల చేత, రోగాల చేత వచ్చారా? దేవుడు ఈ రోజున తప్పకుండా తాకుతాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు తాకి ఆయన అద్భుతం జరిగిస్తాడు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరి నోళ్ళు తెరవండి. అందరి నోళ్ళు తెరిచి బిడ్డలు లేని వారు ఎవరైనా ఉంటే విశ్వాసంతో ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నావా? ఇంకొక చోట ఎక్కడో అప్పు కోసం ప్రయత్నానికి చేస్తున్నాం కదా. ఇంకొకరి దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నావు కదా. వద్దు, ఇప్పుడు ఈ రోజు నాయన ఆలయంలో ప్రార్థన చెయ్యి. ప్రభువా, నన్ను కనికరించండి నాయన, నీ కృప చొప్పున నన్ను బలపరచండి నాయన. హృదయపూర్వకంగా అందరూ ఎవరి మాటలు ఎవరు విన్నక్కర్లేదు. ఎవరి కోసం మీరు ఆలోచన చేయక్కర్లేదు. పురుషులారా, కన్నీరు గారుస్తారా మీ కుటుంబం కోసం? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కోసం 1 నిమిషం ప్రార్థన చేస్తారా? దేవుడు నీకు ఇచ్చిన కుమార్తె కోసం, కుమారుడి కోసం ప్రార్థన చేస్తారా? వివాహాల కోసం వయసు వచ్చిందా? వారి కోసం ప్రార్థన చేయండి. చదువులు ముగించుకున్నారా? ఉద్యోగాలు లేవా? వారి కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగాల్లో అభివృద్ధి లేదా? వారి కోసం ప్రార్థన చేయండి. వారి కుటుంబాల్లో సమాధానం లేదా? ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా, నీ కొందనాలు, వందనాలు, స్తోత్రాలు. ఇంకా కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం. దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అలాగే పాపంలో ఇంకా కూరుకుపోతా ఉన్నావా? అందులో నుంచి బయటికి రావాలన్న ఆలోచన రావటం లేదా? దేవుడు నిన్ను బాగా చూస్తున్నాడు కదా. అతిక్రమలు ఎంతకాలం దాచిపెడతావు? నువ్వు ఎవ్వరితో చెప్పుకోనక్కర్లేదు. దేవునితో చెప్పండి. ఈ పాపము నా జీవితంలో ఏలుబడి చేస్తుంది నాయన, నాకు విడుదల కావాలి నాయన, నన్ను దర్శించండి నాయన. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తన గొప్ప కనికరం చేత మనల్ని నింపుతాడండి. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మనల్ని లేవనెత్తుతాడు, తన కృప చొప్పున మనల్ని బలపరుస్తాడు. ఆయన పరిస్థితులన్నీ తారుమారు చేసే మన గొప్ప దేవుడు సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభువా, నీ కార్యాలు జరిగించండి అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు నీ కృప కావాలి నాయన, మా కుటుంబానికి నీ కృప కావాలి, నా బిడ్డలకు నీ కృప కావాలి ప్రభువా, మా పరిచర్యలకు నీ కృప కావాలి.
మమ్మలను దర్శించండి నాయన, మమ్మలను దర్శించండి అయ్యా. నీ బిడ్డలందరినీ దర్శించండి నాయన. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. బిడ్డలు లేక బాధపడుతున్న వారు మొరపెట్టండి దేవుని సన్నిధిలో. దేవుని అద్భుతమైన కార్యము, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. రోగముల చేత వచ్చిన వారు దేవుని సన్నిధిలో అడగండి, ఆయన అద్భుతాలు జరిగించేటువంటి దేవుడు. పాపము చేత కూరుకుపోతున్న వారు అడగండి, దేవుని సన్నిధిలో అద్భుతాలు జరిగిస్తారు. అలాగే దేవుని సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ కనికరమును చూపించండి నాయన, నీ కృపను చూపించండి ప్రభువా. మన బిషప్ తండ్రి గారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ దాసుని మీరు తాకండి నాయన, మీరు ముట్టండి అయ్యా, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు. అలాగే జ్యోతిరాజు గారి కోసం ప్రార్థన చేద్దాం. వరంగల్లో పరిచయలు దేవుడు కృప చూపించినట్లుగా, ఈ రాత్రి కాలంలో అనేక మందితో దేవుడు మాట్లాడినట్లుగా, అనేక మందిని దేవుడు దర్శించినట్లుగా, తన సేవకులను బహుబలంగా వాడుకున్నట్లుగా, మంచి ఆరోగ్యం దేవుడు దయచేయనట్లుగా, పలుమార్లు కలుగుతున్న బలహీనత నుంచి దేవుడు విడిపించినట్లుగా ప్రభువా నీ కార్యము జరిగించండి నాయన. ఈ ఆలయంలో మా ప్రార్థనలు ఆలకించండి ప్రభువా. మా ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి నాయన. దర్శించండి అందరూ హృదయపూర్వకంగా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థనే బలమైనది ప్రభువా. నీ కృప చేతున బలపరిచిన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే మా గొప్ప దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దాన్ని మా యవ్వన బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. మా యవ్వన బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. వారి చదువులో ఉన్నతమైన స్థానములో వారిని నిలవబెట్టండి ప్రభువా. వారికి జ్ఞానమును దయచేయండి నాయన. అలాగే చదువులు ముగించుకుని ఉద్యోగాల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అందరి కోసం కూడా ఒక్కసారి మన చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కృప చొప్పున మా బిడ్డలను మీరు దర్శించండి. వారు చదువులకు తగిన ఉద్యోగాలు మీరు దయచేయండి. అందరూ సంఘం అంతా కలిసి ఒక్క నిమిషం వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారు భవిష్యత్తులో ఆశీర్వదించబడినట్లుగా, ఉన్నతంగా వారు దీవించబడినట్లుగా, వారిలో ఉన్న మానసిక ఆవేదన అంతా తొలగిపోయినట్లుగా ప్రభువా నీ కృప చొప్పున మా బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మంచి ఉద్యోగాల్లో వారిని మీరు స్థిరపరచండి నాయన. వారి భవిష్యత్తులను మీరు ఆశీర్వదించండి నాయన. మీరు బలపరచండి నాయన. అయ్యా మీరు కృప చొప్పున వారిని జ్ఞాపకము చేసుకోండి నాయన. వారి కన్నీటిని మీరు నాట్యంగా మార్చండి ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు. అలాగే వివాహాల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు వారి కోసం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. వయసు మీద పడిన వారు, వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, తల్లిదండ్రులు వివాహం చేయాలనుకుంటున్న బిడ్డలు, యవనస్తులు ఎంతమంది ఉన్నారు అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇదిగో నాయన బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. సాటి అయిన సహాయాలను మీరు తోడుకొనండి ప్రభువా. ప్రతి అడ్డులు ఆటంకాలు తొలగించండి నాయన. నీ కృప చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోనండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును మీరు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మా యవ్వన బిడ్డలను మీరు కనికరించని అందరం ప్రార్థన చేద్దాం. అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జరిగించినట్లుగా నీ కృప చొప్పున ప్రభువా ఇప్పుడే మీరు దర్శించండి నాయన. ప్రతి అడ్డులు ఆటంకాలు అధికారం కలిగిన యేసు నామములో తొలగిపోవును గాక, అద్భుతం జరుగును గాక ప్రభువా. సహాయం చేయండి అయ్యా, నీకు వందనాలు. అలాగే కుటుంబాల్లో వివాహాలైన వారు, బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారు, కుటుంబాల్లో సమస్యలు, సోదరులు ఎంతమంది ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారు వారి కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆయన ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారు వారిని మీరు దర్శించండి నాయన. యవ్వన బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. వారి గర్భదోషములను తొలగించండి నాయన. ఇప్పుడే మీరు తాకండి అయ్యా. అధికారం కలిగిన యేసు నామములో ప్రతి బలహీనతను బంధిస్తున్న మీ నామములో అద్భుతాలు విడుదల చేస్తున్నా. గొప్ప కార్యాలు జరిగించండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మా అందరితో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీరు చేసిన గొప్ప కార్యముల కొరకు ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహింపరచదువు, నేను నిన్ను విడిపించదును అని వాగ్దానం చేసిన మా గొప్ప దేవుడా, ఆ గొప్ప వాగ్దానం అందరి జీవితాలను నెరవేర్చండి. అందరిని విడిపించండి. నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకోనండి. చేరువచ్చి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఎవరెవరు ఏ అవసరంతో, అక్రతతో, ఏ సమస్యతో, ఏ వ్యాధి చేత, బలహీన చేత ఇక్కడికి వచ్చారో ప్రతి వారిని మీరు తాకండి, మీరు ముట్టండి. మంచి ఆరోగ్యాలు దయచేసి మీరు మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలని మీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్,
ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.